హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. పై నెట్వర్క్లో ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ కామన్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, పై నెట్వర్క్ అనేది ఓపెన్ మెయిన్ నెట్లోకి అంటే కాయిన్ లిస్టింగ్ అనేది పై కాయిన్ అనేది లిస్టింగ్ అయినప్పుడు బయ్యింగ్ సెల్లింగ్ అనేది స్టార్ట్ అయినప్పుడు దాని ప్రైస్ ఎంత ఉండబోతుంది అనేసి చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారండి. సో మనకు పై నెట్వర్క్లో అప్లికేషన్లో ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం నెక్స్ట్ మంత్ మార్చ్ ఏదైతే ఉందో ఈ మార్చ్ ఎండింగ్ లోపు మనకు ఖచ్చితంగా పై కాయిన్ అనేది లిస్టింగ్ అయ్యే అవకాశం ఉంది. అంటే బయింగ్ సెల్లింగ్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. లేకపోతే ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏదైతే ఉందో దాంట్లో పై కాయిన్ ద్వారా మనం షాపింగ్ చేసే అవకాశం ఈ రెండిట్లో ఏదో ఒకటి రాబోతుంది అనమాట. సో ఆ టైంకి పై కాయిన్ ప్రైస్ అనేది ఎంత ఉండబోతుంది అనేసి మనకు రెండు సాఫ్ట్వేర్లు ఉన్నాయండి, చాలా ఫేమస్ సాఫ్ట్వేర్లు. అదేంటి అంటే చాట్ జీపీటీ, సిజిపిటీ అంటారు, చాట్ జీపీటీ. లేకపోతే రీసెంట్గా డీప్ సీక్ అనేటటువంటి ఇంకొక సాఫ్ట్వేర్ కూడా వచ్చిందండి. అది ఈ చాట్ జీపీటీ కంటే ఇంకా ఫేమస్ అయినటువంటి సాఫ్ట్వేర్ అనమాట, డీప్ సీక్ అనే సాఫ్ట్వేర్. సో ఈ రెండు సాఫ్ట్వేర్లు పై కాయిన్ ప్రైస్ అనేది లిస్టింగ్ టైంలో ఎంత ఉండబోతుంది అనేసి ఒక ఎస్టిమేషన్ అయితే ఇస్తున్నాయన్నమాట. సో ఈ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్లు ఈ పై కాయిన్ లిస్టింగ్ గురించి ఏం చెప్తున్నాయి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇక్కడ నేను చాట్ జీపీటీ ఏదైతే ఉందో ఆ సాఫ్ట్వేర్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పై కాయిన్ ప్రైస్ అనేది ఎంత ఉండబోతుంది అనేసి ఇక్కడ టైప్ చేస్తున్నా. సో ఇక్కడ చూడండి, వాట్ వుడ్ బి ది పై కాయిన్ లిస్టింగ్ ప్రైస్ అనేసి నేను ఇక్కడ చాట్ జీపీటీ ఏదైతే ఉందో దీంట్లో నేను లిస్టింగ్ టైప్ అనేది చేశానండి. సో టైప్ చేసిన తర్వాత ఎంట్రీ చేస్తున్నాను. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ మనకు సెర్చ్కి సంబంధించినటువంటి రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ సెర్చ్ రిజల్ట్ అనేది వచ్చిందండి. సో ఈ సెర్చ్ రిజల్ట్ ఏం చెప్తున్నారంటే, యాజ్ ఆఫ్ February 2025 పై నెట్వర్క్ నేటివ్ క్రిప్టో కరెన్సీ పై ఈజ్ ట్రేడింగ్ అప్రాక్సిమేట్లీ ఎట్ $41.07 అనేసి చెప్తున్నారనమాట. అంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ రోజు వరకు ఉన్నటువంటి డేటా ప్రకారం పై నెట్వర్క్ యొక్క నేటివ్ టోకెన్ ఏదైతే ఉందో పై అనేటటువంటి టోకెను అది 41.07 USDTకి ట్రేడ్ అవుతుంది అనేసి చెప్తున్నారు. దాంతోపాటు ఇది ఎక్కడి నుంచి తీసుకున్నటువంటి సోర్స్ అంటే కాయిన్ బేస్ అనేటటువంటి ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చినటువంటి సోర్స్ అనమాట. సో దీని యొక్క ట్రేడింగ్ వాల్యూమ్ అనేది ఇన్ని డాలర్స్లో ఉంది అనేసి చెప్తున్నారు. ఇది ప్రైస్ కాదండి, ఈ పైన ఇచ్చినటువంటి $41.07 అనేది ఏదైతే ఉందో అది మాత్రమే ప్రైస్ అనమాట. ఈ కిందిది ట్రేడింగ్ వాల్యూమ్. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ పై నెట్వర్క్ ఈజ్ కరెంట్లీ ఇన్ ఇట్స్ ఎన్క్లోజ్డ్ మెయిన్నెట్ ఫేజ్, మీనింగ్ పై టోకెన్స్ ఆర్ కన్ఫైన్డ్ టు ఏ క్లోజ్డ్ ఎకోసిస్టమ్ అండ్ కాంట్ బి ట్రేడెడ్ అవుట్ సైడ్ దిస్ ఇంటర్నల్ నెట్వర్క్. అంటే ఈ పై నెట్వర్క్ టోకెన్ అనేది ఏదైతే ఉందో అది ఇప్పుడు ఎన్క్లోజ్డ్ మెయిన్ నెట్లో ఉంది, ఇంకా ఓపెన్ మెయిన్ నెట్లోకి రాలేదు. సో ఓపెన్ మెయిన్ నెట్లోకి వచ్చిన తర్వాత మాత్రమే మీరు కాయిన్ని బయ్యింగ్ కానీ సెల్లింగ్ కానీ చేయొచ్చు అనేసి చెప్తున్నారనమాట. సో ఇంకొక మాట వీళ్ళు ఏం చెప్పారంటే, BitDigital.org అనేటటువంటి ఆర్గనైజేషన్ ప్రకారము సో ఇప్పుడు పై నెట్వర్క్ ప్రైస్ ఏదైతే ఉందో అంటే గూగుల్లో కానీ లేకపోతే అదర్ అప్లికేషన్స్లో కానీ చూపిస్తున్నటువంటి 41 పాయింట్ సంథింగ్ USD అనేటటువంటి డాలర్స్లో చూపిస్తున్నటువంటి ప్రైస్ ఏదైతే ఉందో అది జస్ట్ వ్యూహాత్మకమైందే, ఊహాజనితమైందే. అది లిస్ట్ అయిన తర్వాత ఈ ప్రైస్ ఏదైతే ఉందో ఈ ప్రైస్ అక్కడ లిస్ట్ అయ్యేటటువంటి ప్రైస్ రెండు సేమ్గా ఉండకపోవచ్చు అనేసి కన్ఫామ్గా చెప్తున్నారనమాట. సో దాంతోపాటు వీళ్ళు coincodex.com అనేటటువంటి వాళ్ళ ఒపీనియన్ కూడా చెప్తున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే 2025లో పై కాయిన్ వాల్యూ అనేది $42 నుంచి $196.43 మధ్యలో
ప్రైస్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది. యావరేజ్ ప్రైస్ అయితే మనకు $111.36 అయితే ఉండొచ్చు అనేసి coincodex.com వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నారనమాట. సో దాంతోపాటు ఇంకొక కన్ఫర్మేషన్ ఇక్కడ వీళ్ళు ఏమి ఇస్తున్నారు అని అంటే, ఈ ప్రిడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్రైస్ ప్రిడిక్షన్స్ అనేవి టోటల్గా కూడా ఒక ఊహాజనితమైనవి. సో మెయిన్ నెట్ లాంచ్ అనేది ఎంత సక్సెస్ఫుల్గా ఉంటే అంత ఎక్కువగా కాయిన్ ప్రైస్ అనేది ఉండొచ్చు. ఒకవేళ మెయిన్ నెట్ లాంచ్ అనేది అంత సక్సెస్ఫుల్గా లేకపోతే, అంటే వాళ్ళు ప్లాన్ చేసిన దాని ప్రకారం, అంటే ప్రాజెక్టులో ఇదివరకు వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అవి రీచ్ అవ్వకపోవడము, లేకపోతే ఫండ్స్ అనేవి ఎక్కువ రాకపోవడము, ఇటువంటి ఈ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు ఎక్కువ లేకపోవడము, ఇటువంటి ఏమైనా జరిగితే అప్పుడు మెయిన్ నెట్ అనేది ఏదైతే ఉందో అది అంత సక్సెస్ అవ్వదు. అనుకున్న దానికంటే తక్కువ సక్సెస్ అనేది తీసుకోవచ్చు, ఫెయిల్యూర్ కూడా అవ్వచ్చు. అలాంటి టైంలో కాయిన్ ప్రైస్ అనేది చాలా తక్కువ కూడా లిస్ట్ అయ్యే అవకాశం ఉంది అనేసి చెప్తున్నారు. సో దాంతోపాటు ఇక్కడ కొన్ని సెర్చ్ రిజల్ట్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ ఏంటి అంటే మాస్ అడాప్షన్ అనేది ఏదైతే ఉందో, అంటే ఎక్కువ మంది దీన్ని అడాప్ట్ చేసుకోకపోతే కాయిన్ని, అంటే ఎక్కువ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అవ్వకపోతే, చాలా తక్కువగా ఉంటే అలాంటి టైంలో లోయెస్ట్ ప్రైస్ అనేది $5 నుంచి $20 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. అలా కాకుండా అడాప్షన్ అనేది ఎక్కువగా ఉండి ఎక్స్చేంజెస్ లిస్టింగ్స్, లేకపోతే ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం, అంటే లో కంటే ఎక్కువగా యావరేజ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వస్తే అప్పుడు మనకు కాయిన్ ప్రైస్ అనేది $50 నుంచి $100 మధ్యలో ఉండొచ్చు అనేసి చెప్తున్నారు. అలా కాకుండా ఈ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేసేటటువంటి ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా పై కాయిన్ మీద నమ్మకంతో వాళ్ళు అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు $200 కంటే ఎక్కువగా కూడా పై కాయిన్ ఉండవచ్చు అనేసి ఈ చాట్ జీపీటీ యొక్క సెర్చ్ రిజల్ట్స్లో వచ్చినటువంటి అంశం అన్నమాట. సో ఇదంతా కూడా ఇప్పటివరకు మనం చూసింది చాట్ జీపీటీ ప్రైస్ ప్రిడిక్షన్ అండి. సో అదేవిధంగా మనకు డీప్ సీక్ అనేటటువంటి చాట్ జీపీటీ కంటే ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఉండేటటువంటి ఒక కొత్త అప్లికేషన్ అయితే రీసెంట్గా వచ్చిందనమాట. ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దాన్ని బట్టే వర్క్ అవుతుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వర్క్ అయ్యేటటువంటి CGPT చాట్ జీపీటీ కంటే ఇది ఇంకా ది బెటర్ ఆప్షన్ అనేసి రీసెంట్గా ఒక ప్రభంజనం అయితే సృష్టించింది అనమాట. సో ఈ డీప్ సీక్ ఏదైతే ఉందో దీంట్లో కూడా జస్ట్ పై కాయిన్ ప్రైస్ ప్రిడిక్షన్ అనేది అడిగి చూద్దాం ఏం రిజల్ట్స్ వస్తాయి అనేది. సో చూడండి, ఇప్పుడు డీప్ సీక్లో కూడా నేను వాట్ వుడ్ బి ది పై కాయిన్ లిస్టింగ్ ప్రైస్ అని టైప్ చేసి సెర్చ్ కొడుతున్నానండి. సో సెర్చ్ కొట్టిన తర్వాత రిజల్ట్ అనేది లోడ్ అవుతుంది అనమాట. సో కానీ ఇక్కడ డీప్ సీక్ ఏదైతే ఉందో ఈ అప్లికేషన్ కేవలం జూలై 2024, అంటే దరిదాపు 8 నెలల క్రితం లేకపోతే 9 నెలల క్రితం డేటా అయితే ఇస్తుంది. దాని ప్రకారం వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, డీప్ సీక్లో ఉండేటటువంటి డేటా ప్రకారం అయితే పై నెట్వర్క్ అనేది ఇప్పటివరకు అఫిషియల్గా ఎక్కడైతే లిస్టింగ్ అయితే అవ్వలేదు అనేసి చెప్తున్నారనమాట. కాకపోతే ఇక్కడ లిస్టింగ్ ప్రైస్ అనేది వేరియస్ ఫ్యాక్టర్స్ మీద, అంటే రకరకాల కారణాల మీద డిపెండ్ అయి ఉంటుంది అంటున్నారు. వాటిలో ఏంటంటే మార్కెట్లో డిమాండ్ ఎంత ఉంది పై కాయిన్కి అనే దాన్ని బట్టి, దాంతోపాటు మార్కెట్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే దాన్ని బట్టి అయితే డిపెండ్ అయి ఉంటుంది అనేసి చెప్తున్నారనమాట. సో దాంతోపాటు పై టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటి వరకు కూడా అఫిషియల్గా ఎక్కడ కూడా ఈ ప్రైస్ గురించి అయితే అనౌన్స్మెంట్స్ అనేవి చెయ్యలేదు అనేసి క్లియర్గా చెప్తున్నారనమాట. సో ఇంతేనండి, మనకు చాట్ జీపీటీ తర్వాత డీప్ సీక్ అనేటటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు చెందినటువంటి సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చినటువంటి పై కాయిన్ లిస్టింగ్ ప్రైస్ ఎస్టిమేషను. సో ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ వీడియోలో డిస్కస్ చేసినటువంటి పై కాయిన్ ప్రైస్లు ఏవైతే ఉన్నాయో అవి ఈ సాఫ్ట్వేర్లు ఇచ్చినటువంటి ఊహాజనితమైనయే. ఎక్కువ ప్రైస్కి లిస్ట్ అవుతుందని చెప్పేసి ఎవరు కూడా బ్లాక్ మార్కెట్లో కాయిన్స్ ఎక్కువ కొనడము, తర్వాత సెల్లింగ్ బయింగ్ చేయడం ఇటువంటివి చేయకండి.
పై కోర్ టీం నుంచి ఎక్కువ ఎవరైతే బయ్యింగ్ సెల్లింగ్ కంటిన్యూస్గా చేస్తారో వాళ్ళ అప్లికేషన్స్ మీద యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉందన్నమాట. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్.